ఒక నిమిషం ఆగండి. ఈరోజు మీరు అన్నం తిన్నారు కదా, అండ్ కమ్మని పప్పు కూర కూడా తినే ఉంటారు కదా. సరే, రేపు తినడానికి పంట పండించే విత్తనం లేకపోతే ఏం చేస్తారు? ఇది జోక్ కాదు, ఇది యాక్చువల్లీ జరగచ్చు. అందుకే అది తెలిసిన కొంతమంది చాలా కాలం క్రిందటే ఒక పని చేసి పెట్టారు, మనందరి కోసం అండ్ మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం. ఆ పని ఏంటంటే, మొత్తం ప్రపంచపు విత్తనాలన్నీ తీసుకెళ్లి నార్వేలో ఒక పర్వతం లోపల దాచిపెట్టారు. విన్నారా సరిగ్గా? పర్వతం లోపల. అసలు దీని బ్యాక్ స్టోరీ ఏంటో చూద్దాం. మన తాతలు అమ్మమ్మలు వాళ్ళు ఎన్ని రకాల వరి పండించేవారో తెలుసా? సన్నలు, బంగారు తేజ, కళింది, బీపీటీ, చిట్టి ముత్యాలు, ఇంకా ఎన్నో. ఇవి మనకి తెలిసినట్లు కొన్ని, కానీ వాళ్ళ దగ్గర ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉండేవి. ఒక్కో నెలకి ఒక్కో వెరైటీ, ఒక్కో వానకి ఒక్కో వెరైటీ. ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయి మరి? మాయమైపోయాయి. లాస్ట్ 100 yearsలో మనం షార్ట్ కట్స్ తీసుకున్నాం. ఈల్డ్ ఎక్కువ ఇచ్చే కొన్ని వెరైటీస్ మాత్రమే పండించాం, మిగతావి పట్టించుకోలేదు. అవి అట్లనే మాయమైపోయాయి. సైంటిస్టులు చెప్పేది ఏంటంటే, లాస్ట్ సెంచరీలో అలోన్ 75% క్రాప్ వెరైటీస్ ప్రపంచం నుండి పోయాయని. 75% అంటే చాలా పెద్ద నెంబర్. ఇప్పుడు అర్థమైందా ఎందుకు వరి అయ్యారో అని? సో ఇలా థింక్ చేయండి. రేపు క్లైమేట్ చేంజ్ వల్ల మన దగ్గర డ్రాట్ వస్తుంది అనుకోండి, అప్పుడు మనకి డ్రాట్కి తట్టుకునే వెరైటీ కావాలి కదా మరి. కానీ ఆ వెరైటీ ఆల్రెడీ మాయమైపోయింది. లేదా కొత్త పెస్ట్ వస్తుంది అనుకోండి, దాన్ని రెసిస్ట్ చేయగలే వెరైటీ కావాలి కదా, అది కూడా లేదు. ఇప్పుడు మనకి ఏ ఆప్షన్ లేదు. ఇది రియలైజ్ అయిన తర్వాత సైంటిస్టులకి నిద్ర పట్టలేదు. వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు, ఇంకా ఆలస్యం చేయకూడదు అని. ప్రపంచంలో ఇంకా మిగిలి ఉన్న వెరైటీస్ ని ఒక చోట సేఫ్ గా దాచిపెట్టాలని. 2008లో ఆ పని మొదలైంది, నార్వేలో స్వాల్బర్డ్ అనే ఐలాండ్ లో. దాని పేరు స్వాల్బర్డ్ గ్లోబల్ సీడ్ వరల్డ్. వెల్కమ్ టు ట్రూ మార్జిన్. నార్వేని ఎందుకు చూస్ చేసుకున్నారంటే, అక్కడ నేచర్ ఇట్ సెల్ఫ్ ఫ్రిడ్జ్ లా ఉంటుంది. స్వాల్బార్డ్ లో సంవత్సరం మొత్తం టెంపరేచర్ మైనస్ లో ఉంటుంది. భూమి లోపల పర్మాఫ్రాస్ట్ అంటే పర్మనెంట్లీ ఫ్రోజన్ గ్రౌండ్ ఉంటుంది. లైట్ ఉండదు, ఎలక్ట్రిసిటీ పోయినా, ఎక్విప్మెంట్ పాడైనా ఆ న్యాచురల్ కోల్డ్ సీడ్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. పర్వతం లోపల 120 meters లోతులో వాల్డ్ నిర్మించారు. లోపలికి వెళ్లాలంటే 1 కాదు 2 కాదు, మల్టిపుల్ ఎయిర్ లాక్ డోర్స్ దాటాలి. టెంపరేచర్ -18 degrees, లోపల చీకటి, సౌండ్స్ కూడా వినిపించదు. విత్తనాలు అక్కడికి వెళ్లే ప్రాసెస్ కూడా చాలా కేర్ఫుల్ గా ఉంటుంది. ముందు సీడ్స్ ని కంప్లీట్లీ డ్రై చేస్తారు. మాయిశ్చర్ పోతే సీడ్స్ చాలా కాలం సర్వైవ్ అవుతాయి. తర్వాత స్పెషల్ అల్యూమినియం ఫాయిల్ ప్యాకెట్స్ లో సీల్ చేసి బాక్సెస్ లో పెట్టి ర్యాక్స్ మీద స్టోర్ చేస్తారు. ఎంతకాలం సర్వైవ్ అవుతాయంటే, వరి 20 నుండి 30 years, గోధుమ 40 years వరకు, అండ్ పప్పులు 50 years. కొన్ని సీడ్స్ అయితే 100 years తర్వాత కూడా ప్లాంట్ చేయొచ్చు. మరి మన ఇండియన్ సీడ్స్ కూడా ఉన్నాయి అక్కడ. ICAR మరియు ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ అరిడ్ ట్రాపిక్స్ ద్వారా మన వరి రకాలు, చిరుధాన్యాలు, పప్పులు అన్నీ సేఫ్ గా ఉన్నాయి. ఇప్పుడు ఒక రియల్ సంఘటన చెప్తాను. ఇది విన్న తర్వాత ఈ వాల్ట్ ఎందుకు ఇంపార్టెంటో మీకే అర్థమవుతుంది. 2015లో సిరియాలో పెద్ద వార్ వచ్చింది. అక్కడ అలెపోలో ఒక పురాతన సీడ్ బ్యాంక్ ఉండేది. వందల సంవత్సరాల పాటు పాత సిరియన్ పంటల రకాలు అందులో ఉండేవి. వార్ లో ఆ సీడ్ బ్యాంక్ పూర్తిగా కొలాప్స్ అయింది. ఆ సైంటిస్టుల పరిస్థితి ఇమాజిన్ చేయండి. జీవితాంతం కాపాడిన పని ఒక్క రోజులో పోయిందంటే. కానీ వాళ్ళు 2008లోనే స్వాల్బార్డ్ లో బ్యాకప్ డిపాజిట్ చేసున్నారు. సిరియా రిక్వెస్ట్ పంపింది, వాల్ట్ ఓపెన్ అయింది, సీడ్స్ తిరిగి వచ్చాయి. లెబనాన్ మరియు మొరక్కోలో ఫార్మింగ్ మళ్లీ మొదలైంది. ఆ బ్యాకప్ లేకపోయి ఉంటే ఆ పంట రకాలు ఇంకా కనిపించకుండా పోయేవి. వాళ్ళకి అగ్రికల్చర్ చాలా కష్టమయ్యేది. ఒక విషయం చెప్పాలి ఇక్కడ, సోషల్ మీడియాలో దీన్ని చాలా సార్లు సీక్రెట్ డూమ్స్డే బంకర్, లాస్ట్ డోర్ బిఫోర్ హ్యుమానిటీ ఎండ్స్ అని చూపిస్తారు. భలే డ్రమాటిక్ గా ఉంటుంది, కానీ అది సగం నిజం మాత్రమే. ఇది సీక్రెట్ కాదు, మిస్టరీ కాదు. నార్వేన్ గవర్నమెంట్, క్రాప్ ట్రస్ట్, నార్డిక్ జెనెటిక్ రీసోర్స్ సెంటర్ కలిపి దీన్ని రన్ చేస్తున్నాయి. ఎవరి సీడ్స్ అయినా వాళ్లే తీసుకోగలరు. ట్రాన్స్పరెంట్ గా ఆపరేట్ అవుతుంది. ఇది డూమ్స్డే ప్రిపరేషన్ కాదు, ఇది కామన్ సెన్స్ ప్రిపరేషన్. మీరు బైక్ ఇన్సూరెన్స్ కడతారు కదా, యాక్సిడెంట్ జరుగుతుందని కాదు, జరిగితే రెడీగా ఉండాలని. అది కూడా అంతే. ప్రపంచపు ఫుడ్ సిస్టమ్ కి ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా. కానీ ఒక్క మాట అడగాలనిపిస్తుంది, ఈ వాల్ట్ కట్టించుకోవాల్సిన సిచ్యువేషన్ మనమే తెచ్చుకున్నాం కదా, మన ఫార్మింగ్ చాయిసెస్ వల్ల, మన ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ వల్ల. ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో బ్యాకప్ దాచుకోవాల్సి వస్తుంది. వాల్ట్ ఉంది, అది మంచిదే, కానీ వాల్ట్ మీద డిపెండ్ అయ్యే సిచ్యువేషన్ రాకుండా చూసుకోవడం కూడా మన పనే కదా. మీకు ముందే తెలుసా ఈ వాల్ట్ గురించి? కామెంట్ లో చెప్పండి. ట్రూ మార్జిన్ తో ఉండండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.